తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 2.5 ఏళ్ల చిన్నారి తల నరికి హత్య చేశాడు యువకుడు. ఇంటి ముందు ఆడుకుంటుండగా ఎత్తుకు వెళ్లిన నిందితుడు సంజయ్ పాపను చంపి తల మొండెం వేర్వేరు చోట్ల పడేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు కారణాలపై ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, పాపను హత్య చేయడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? రామనాథపురం జిల్లా పరమకుడి సమీపంలో యమనేశ్వరంలో గురువారం ఉదయం జరిగినటువంటి అమానుష ఘటన ఆ ఊళ్ళో తీవ్ర దిగ్భ్రాంతిని కలుగజేస్తోంది. 2.5 ఏళ్ల లెమోరియా అనే చిన్నారిని ఆమె సమీప బంధువు అయినటువంటి సంజయ్ హత్య చేసినటువంటి ఘోర సంఘటన చోటు చేసుకుంది. విచక్షణ లేకుండా శరీరాన్ని మొండాన్ని 2 భాగాలుగా నరికి వేర్వేరు చోట్ల విసిరేసిన సంఘటన అందరినీ తీవ్రంగా కలిసివేసిందని చెప్పొచ్చు. క్రైస్తవ వీధిలో నివసిస్తున్నటువంటి రాజా అలాగే డైసీ దంపతులకు 2.5 ఏళ్ల కుమార్తె మెమోరియా ఉంది. పాప ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి సమయంలో సమీప బంధువు అయినటువంటి సంజయ్ ఆమె ఇంటి వెనుక భాగానికి తీసుకెళ్లి లాక్కెళ్లి అక్కడ కత్తితో చిన్నారిని మెడపైన దాడి చేసి హతమార్చాడు. హత్య అనంతరం చిన్నారి తలని అలాగే మొండాన్ని సమీపంలో ఉండేటువంటి ఒక పాండ్ లో పడేశాడు. అయితే శరీరాన్ని మరో ప్రాంతంలో కూడా వదిలేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. సంజయ్ కి గత కొన్ని సంవత్సరాలుగా మానసిక స్థితి సరిగ్గా లేదు అని మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అప్పుడప్పుడు కూడా విచిత్రంగా ప్రవర్తించడం, కుటుంబ సభ్యులతో కూడా విచిత్రంగా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుండేవాడు అని మనకి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నటువంటి వివరాల ప్రకారం తెలుస్తోంది. కొన్నిసార్లు చికిత్స కోసం కూడా ఆయన సహకరించకపోవడం, హాస్పిటల్ కి తీసుకెళ్ళినప్పుడు కూడా వింతగా ప్రవర్తిస్తుండేవాడు అని కూడా కుటుంబ సభ్యులు అలాగే పోలీసులు మనకి తెలియజేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. యమనేశ్వరంకి చేరుకున్న పోలీసులు ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది సహాయంతో ఆ పాండ్ లో పడివేసినటువంటి చిన్నారి తలను వెలికితీశారు. అలాగే శరీరం ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక సంజయ్ ఇలాంటి అమానుష ఘటన చేయాల్సినటువంటి కారణం ఏమిటి అని కూడా ఇప్పటికే పోలీసులు ఆయనను విచారణ అయితే చేపడుతున్నారు. ఇక చిన్నారి పాపకి ఇలా జరగడం, 2 ఏళ్ల పాపకి ఇటువంటి ఘోరమైన సంఘటన జరగడం అటు కుటుంబ సభ్యుల్లోనూ ప్రజల్లోనూ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగజేస్తుంది. థ్యాంక్ యూ సిరి.